అరే ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో 60/60 రప్పించుకోవడం చాలా ఈజీయే. ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వు. నేను చెప్పినట్టు చదువు. ఖచ్చితంగా నీకు 60/60 ఈజీగా వస్తాయి. ఏమీ లేదురా. నీకు 8 మార్క్స్‌లో 2 క్వెషన్‌లు రాయాలి. అవునా? సో, మనందరికీ తెలుసు 8 మార్క్స్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటి? ఈ 5 క్వెషన్స్ చదివితే మాక్సిమం 2 క్వెషన్‌లు కవర్ అయిపోతాయి. ఏంటంటే ఆ క్వెషన్స్ బోర్స్ థియరీ, క్వాంటం నంబర్స్, ఎస్పీడీఎఫ్, అయనైజేషన్ ఎనర్జీ, పీరియాడిక్ ప్రాపర్టీస్. ఈ 5 క్వెషన్స్‌లోంచి మాక్సిమం 2 క్వెషన్స్ అయితే అడుగుతున్నాడు. ఓకేనా? అండ్ ఇంకా నువ్వు ఆర్గానిక్ చదవాలి అనుకుంటే లాస్ట్‌లో చదువు. ముందే చదివేకివి. ఈ ఆర్గానిక్ ముందే చదివేసి టైం వేస్ట్ చేసుకోకు. అన్నీ అయిపోయిన తర్వాత నాకు ఇంకా టైం మిగిలింది అనుకుంటే అప్పుడు ఆర్గానిక్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవి. ఇవి చదువు. ఓకేనా? సో, ముందు 8 మార్క్స్‌కొచ్చేటప్పటికి ఈ 5 పర్ఫెక్ట్‌గా నేర్చేసుకో. హైబ్రిడైజేషన్ రిలేటెడ్‌గా కూడా ఒక్కొక్కసారి టచ్ చేస్తున్నాడు. ఒక లుక్ అయితే హైబ్రిడైజేషన్ మీద కూడా వేసేయి. బట్ మెయిన్ ఫోకస్ అంతా ఈ 5 మీద ఉండాలి. సో, ఒకసారి 5 క్వెషన్‌లేంటి? బోర్స్ థియరీ, క్వాంటం నంబర్స్, ఎస్పీడీఎఫ్, అయనైజేషన్ ఎనర్జీ, పీరియాడిక్ ప్రాపర్టీస్. ఈ 5 క్వెషన్‌లు పర్ఫెక్ట్‌గా వచ్చేసాయి. ఎటువంటి మిస్టేక్‌లు లేవు. 16/16 వచ్చేస్తాయి అనుకున్న తర్వాత నువ్వు వెళ్ళాల్సింది 4 మార్క్స్‌లోకి. గుర్తుపెట్టుకో, మనకి 8 మార్క్స్ నుంచి 4 మార్క్స్ నుంచి ఒక్క మార్క్ కూడా తగ్గకూడదు. 40/40 పక్కాగా రావాలి. ఓకేనా? 8 మార్క్స్ 4 మార్క్స్ కలిపితే మనకి 40 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ నుంచి 4 మార్క్స్ నుంచి 40 మార్క్స్ వస్తాయి టోటల్. ఆ 40 మార్క్స్‌కి 40 మార్క్స్ పక్కాగా రావాలి. ఓకేనా? మిగతా 2 మార్క్స్ 20 ఉంటాయి. అవి అప్పుడు 60 వచ్చేస్తాయి. సో, ముందు మనం 40/40 అంటే 8 మార్క్స్ 4 మార్క్స్ నుంచి ఖచ్చితంగా 40 మార్క్స్‌కి 40 మార్క్స్ వచ్చేయాలి. ఓకేనా? సో, మంచి స్కోర్ రావాలి అంటే ఇది మిస్ అవ్వకూడదు. 8 మార్క్స్ నుంచి 4 మార్క్స్ నుంచి 40 మార్క్స్ పక్కాగా రావాలి. సో, 8 మార్క్స్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ చూసేసాం. మరి 4 మార్క్స్‌లోకి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటేంటి అంటే ఇదిగో PCl5 SF6 ఈ క్వెషన్స్ బాగా అడుగుతున్నాడురా. అండ్ ఫ్యాజన్స్ రూల్స్, హైడ్రోజన్ బాండ్ ఈ 4 క్వెషన్స్‌ని బాగా ఫోకస్ చేయి. తర్వాత ఇంకా చూసుకోవాల్సినవి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, డైపోల్ మొమెంటం, ఎంఓఈడి డయాగ్రామ్స్ N2O2. ఓకేనా? సో, తర్వాత ఎక్కువగా మిమ్మల్ని ఏది అడుగుతున్నాడు అంటే డిడక్షన్స్ అడుగుతున్నాడు. డిడక్షన్స్ ఏంటి? పీవైక్యూస్. నేను పీవైక్యూస్‌ని అబ్జర్వ్ చేశానన్నమాట. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని. సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో ఎక్కువగా ఏమడుగుతున్నాడు అంటే ఈ బాయిల్స్ లాలు, చార్లెస్ లాలు, గ్రామ్స్ లా యొక్క డిడక్షన్స్, కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి. సో, ఈ డిడక్షన్సే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. సో, దీని మీద బాగా ఫోకస్ చేయి. ఆ తర్వాత కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ పాస్టులేట్స్, గ్రామ్స్ లా, డాల్టన్స్ లా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇవి తర్వాత చదువు. బట్ డిడక్షన్స్ అనేవి బాగా ఫోకస్ చేస్తున్నాడు. అండ్ స్టాకియోమెట్రీలోకి వచ్చేటప్పటికి ఎక్కువ శాతం రిడాక్స్ రియాక్షన్స్‌ని బాగా ఫోకస్ చేస్తున్నాడు. సో, రిడాక్స్ రియాక్షన్స్ ఎసిడిక్ మీడియంలో జాగ్రత్తగా చూసుకో. బేసిక్ మీడియం కూడా అడగొచ్చు. కానీ ఎక్కువ శాతం ఎసిడిక్ మీడియం మీద ఫోకస్ చేస్తున్నాడు. సో, ఎసిడిక్ మీడియం బాగా చూసుకో. అండ్ ఇది మిస్ అవుతుంటే ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా రిలేటెడ్‌గా వస్తున్నాయి. అండ్ ఇంకా మన థెర్మోడైనమిక్స్ రిలేటెడ్‌గా చూసుకుంటే ఎక్కువ శాతం హెస్లా అడుగుతున్నాడు. అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్‌టెన్సివ్ ప్రాపర్టీ రిలేటెడ్‌లో అడుగుతున్నాడు. Cp - Cv = R ఈ క్వెషన్స్‌ని ఎక్కువగా అడుగుతున్నాడు. అండ్ మనకి కెమికల్ ఈక్విలిబ్రియం, అయానిక్ ఈక్విలిబ్రియం చూసుకుంటే అమోనియా ప్రిపరేషన్, సల్ఫర్ ట్రైఆక్సైడ్ ప్రిపరేషన్ ఎక్కువ శాతం అమోనియా ప్రిపరేషన్ అడుగుతున్నాడు. సో, అమోనియా ప్రిపరేషన్ క్వెషన్ జాగ్రత్తగా చూసుకో. అండ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా H2O ఇచ్చేసి దాని యొక్క కాంజుగేట్ యాసిడ్ ఏంటి? కాంజుగేట్ బేస్ ఏంటి? లేదు NH3 ఇచ్చేసి కాంజుగేట్ యాసిడ్ ఏంటి? కాంజుగేట్ బేస్ ఏంటి? అలాగా కాంజుగేట్ యాసిడ్, కాంజుగేట్ బేస్ కనుక్కోమని ఒక టేబుల్ మోడల్‌లో ఉంటదిరా క్వెషన్. ఆ క్వెషన్‌ని బాగా అడుగుతున్నాడు. అది కూడా ఒకసారి లుక్ ఏసేయి. సో, అండ్ KPKC రిలేషన్స్ కూడా అడుగుతున్నాడు. అవి మిస్ అవుతుంటే యాసిడ్ బేస్ థియరీస్ నుంచి గాని, pH రిలేటెడ్‌లో సమ్స్ గాని అడగొచ్చు. ఓకే. తర్వాత మనకి డైబోరేన్ స్ట్రక్చర్ ఇంపార్టెంటే. బోరాక్స్ బీట్ టెస్ట్ క్వెషన్ ఇంపార్టెంటే. డైమండ్ గ్రాఫైట్, అల్లోట్రోపీ, ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్, కేటనేషన్. సో, ఇవి జాగ్రత్తగా చూసుకో. అండ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఎలక్ట్రాన్ రిచ్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రేట్స్ అంటే హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లెసన్‌లోంచి ఇవి ఇంపార్టెంట్ క్వెషన్స్. సార్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎందుకు వదిలేస్తున్నారు సార్? ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చాలా మంది ఇబ్బంది పడతారురా. సో, చాలా మంది ఇబ్బంది పడతారు, మిస్టేక్‌లు చేసేస్తారు. అందుకని ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎక్కువ శాతం పట్టించుకోకు. ఓకేనా? చదువు. నువ్వు చదవాలి అనుకుంటే చదువు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ మంది ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి భయపడతారు, మిస్టేక్స్ చేసేస్తారు. అండ్ ఇది చివరి టైం కాబట్టి నువ్వు ఇంకా మిస్టేక్స్ ఎక్కువగా పాసిబుల్ అయిపోతాయి. సరిగ్గా చదవలేవు.
ఓకేనా? సో, టైం వేస్ట్ అయిపోద్ది. అందుకనే నేను ఆర్గానిక్ కెమిస్ట్రీని లాస్ట్‌లో నువ్వు చదవాలి అనుకుంటే చదువు, చదవొద్దు అని చెప్పట్లేదు. బట్ నేను ఆర్గానిక్ కెమిస్ట్రీకి తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను. నువ్వు ఇవి చదివేసినా, ఈ 4 మార్క్స్ నేను చెప్పినటువంటివి చదివేసినా, మాక్సిమం నీకు అన్ని క్వెషన్స్ రాయగలవు. అంటే 6 క్వెషన్స్ కూడా ఖచ్చితంగా నువ్వు అటెంప్ట్ చేయగలవు. అండ్ ఇంకోటి చూసుకో 2 మార్క్స్ ఏంటి సార్ మరి? దీంట్లో 8 మార్క్స్, 4 మార్క్స్‌కొచ్చేటప్పటికి 40/40 వచ్చేస్తున్నాయి. అందరూ రాసేస్తారు. మరి 2 మార్క్స్ పరిస్థితి ఏంటి సార్? 2 మార్క్స్ పరిస్థితి ఏంటి అంటే, నేను 2 మార్క్స్ ఎక్కువ మంది ఎక్కడ మిస్టేక్స్ చేస్తారు అంటే, ఎక్కువ నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఉండడం వల్ల చాలా మంది గుర్తుపెట్టుకోలేకపోతారు. అందుకనే నేను ఈ 2 మార్క్స్ అన్నిటికి కూడా లైవ్‌లో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తానురా. ప్రతి క్వెషన్‌ని డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రతి క్వెషన్‌కి మాక్సిమం డయాగ్రామాటిక్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటూ వస్తా. ఎందుకంటే డయాగ్రామాటిక్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఉందనుకో మాక్సిమం అంతా మైండ్‌లో గుర్తుండిపోద్దనమాట. ఈజీగా గుర్తుండిపోద్ది. సో, డయాగ్రామాటిక్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అండ్ లైవ్‌లో కలుద్దాం. సో, లైవ్‌లో ప్రతి 2 మార్క్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 2 మార్క్స్ మాత్రమే కాదు. 8 మార్క్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 4 మార్క్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అన్నీ కొన్నిటికి ట్రిక్స్ బేస్ చేసి చెప్తా. ఇప్పుడు 8 మార్క్స్ ఉన్నాయనుకోరా, 8 మార్క్స్‌లో మనకి ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతాయి, స్టూడెంట్స్ ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తారని చెప్తాను. నెక్స్ట్ 4 మార్క్స్‌కొచ్చేటప్పటికి కూడా స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఏ ఏరియాలో మిస్టేక్స్ జరుగుతాయి, తెలియకుండా చాలా మందికి మిస్టేక్స్ జరిగిపోతాయి. అవన్నీ కూడా డీటెయిల్డ్‌గా 8 మార్క్స్‌కి చెప్తాను, 4 మార్క్స్‌కి చెప్తాను. లైవ్‌లో చెప్తాను. నీకు ఏదైనా డౌట్ ఉన్నా 8 మార్క్స్ రిలేటెడ్‌లో డౌట్ ఉన్నా కరెక్ట్ అవ్వచ్చు. 4 మార్క్స్ రిలేటెడ్‌లో, 2 మార్క్స్ రిలేటెడ్‌లో ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నువ్వు లైవ్‌లో అడగొచ్చు. ఓకేనా? నేను నీ ఎగ్జామ్ అయ్యేంత వరకు లైవ్‌లో అవైలబుల్‌గానే ఉంటా. సో, లైవ్‌లో అవైలబుల్‌గా ఉంటే నీవు ఏ సబ్జెక్ట్ రిలేటెడ్‌గా ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నువ్వు అడగొచ్చు. అండ్ 2 మార్క్స్‌కొచ్చేటప్పుడు చూసుకో ఇవన్నీ 2 మార్క్స్‌లో ఇంపార్టెంట్ క్వెషన్సేరా. సో, డయాగ్రామాటిక్ ఎక్స్‌ప్లనేషన్ ఇదిగో డయాగ్రామ్, అదొక డయాగ్రామ్, ఇదొక డయాగ్రామ్. అలాగా ప్రతీదీ కూడా మాక్సిమం ఏ విధంగా ఉంటాయనుకున్నావు డయాగ్రామాటిక్ ఎక్స్‌ప్లనేషన్‌లే ఉంటాయి. సో, డయాగ్రామాటిక్ ఎక్స్‌ప్లనేషన్‌తో అయితే నీకు చాలా క్లారిటీ ఉంటదనమాట. క్లియర్‌గా ఉంటది ప్రతీదీ కూడా. సో, అందుకనే మాక్సిమం అంతా కూడా డయాగ్రామాటిక్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. ఓకేనా? సో, ఈ 2 మార్క్స్ పీడీఎఫ్ ఉంది కదరా! ఈ 2 మార్క్స్ పీడీఎఫ్ మీకు చదవాలి అనుకుంటే 8 మార్క్స్, 4 మార్క్స్ ఆల్రెడీ ఐడియా ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 2 మార్క్స్ క్వెషన్స్ అన్నీ కూడా నీకు కావాలి. ఈ క్వెషన్స్ అన్నీ కూడా ఆన్సర్స్‌తో నీకు కావాలి. ఈ పీడీఎఫ్ నీకు కావాలి అంటే ఏమీ లేదు. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఈ పీడీఎఫ్ లింక్ అనేది నీకు డిస్క్రిప్షన్‌లో ఉంటది. వెళ్లి క్లిక్ చేయి. నీకు పీడీఎఫ్ ఓపెన్ అయిపోద్ది. అంటే ఈ 2 మార్క్స్ అన్నీ కూడా నీకు కవర్ అయిపోతాయి. ఓకేనా? సో, మెయిన్‌లీ మా థీమ్ ఒకటేరా నీకు హెల్ప్ అవ్వాలి. అది. సో, ఈ పీడీఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో పెడతాను. అన్ని 2 మార్క్స్‌ని ఖచ్చితంగా కవర్ చెయి. ఖచ్చితంగా నువ్వు 10 క్వెషన్స్ కూడా మాక్సిమం ట్రై చెయి. మాక్సిమం అటెంప్ట్ చేయగలవు 2 మార్క్స్‌కొచ్చేటప్పటికి. ఓకేనా? అన్ని 2 మార్క్స్ నువ్వు చదివితే దీంట్లో ఉన్నవి. ఓకే. క్లియర్ కదా? సో, ఇలా చదివితే నువ్వు 60/60 రప్పించుకోవచ్చు. లేదు అంటే మాక్సిమం స్కోర్ అయితే పక్కాగా వస్తది. ఓకేనా? అన్నీ నేను చెప్పిన క్వెషన్‌లన్నీ చదివితే మాక్సిమం స్కోర్ 55+ అయితే పక్కాగా ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్ కదా? ఆల్ ది బెస్ట్.